యూపీఐ సెట్స్ న్యూ రికార్డ్. సో మనకి ఆగస్టు 2న యూపీఐ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 707 మిలియన్ రూపీస్ అనేటివి క్రాస్ అవ్వడం జరిగింది. అంటే ఒక్క రోజులో దాదాపుగా యూపీఐ ద్వారా మనకి 707 మిలియన్ డైలీ ట్రాన్సాక్షన్ అనేటివి చేయడం జరిగింది. సో ఇదొక కొత్త రికార్డ్ అనమాట. ఓకే, సో సింపుల్గా ఏ రోజున మనకి యూపీఐ యొక్క ట్రాన్సాక్షన్స్ 707 మిలియన్ రూపీస్ జరిగింది అని అడిగితే అది ఆగస్టు 2, 2025. సో 700 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాటిన మొట్టమొదటి నెల కూడా. ఓకే, ఆగస్ట్ 2. సో 707 మిలియన్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే సర్వే చేశారో దాని ప్రకారం చెప్పడం జరిగింది. సిగ్నిఫైస్ ది మ్యాసివ్ గ్రోత్ ది ఇండియాస్ డిజిటల్ ఎకోసిస్టమ్. సో ఒకప్పుడు మనకి ఎప్పుడైతే డిమానిటైజేషన్ చేశారో బేసిక్గా అప్పుడు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి అంతగా లేవు. తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెనట్రేషన్ అనేది ఎక్కువగా అయింది. అదేవిధంగా యూపీఐ ఏదైతే ఉందో ఈ యూపీఐ కూడా మనకి ప్రపంచ దేశాల మన్ననను కూడా పొందింది. సో దీన్ని నిర్వహిస్తుంది ఎవరు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, త్రూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఒక్క రోజులో 707 మిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. రూపీస్ కూడా కాదు, 707 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. ఓకే, సో డబుల్డ్ ఇన్ లాస్ట్ 2 years. ఓకే, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏంటి లాస్ట్ 2 yearsతో పోల్చుకున్నప్పుడు డబుల్ అయింది. ఓకే, అర్బన్ రూరల్ ఇండియా యొక్క మధ్యలో ఉన్నటువంటి డివైడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరిగింది. అదేవిధంగా సర్చ్ ఇంక్లూడ్స్ బోత్ స్మాల్ వాల్యూ అండ్ హై వాల్యూ పేమెంట్స్. ఓకే, సో దీన్ని బేసిక్గా డైలీ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పేసి 100 crore ఏదైతే 1 బిలియన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా అతి త్వరలో అచీవ్ అవుతాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్లో మనకి ఇదొక ముందడుగు అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.